ఈ వీడియోలో మీకు దేవుడి కోసం అందమైన వస్త్రాన్ని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా దూదిని విచ్చుకొని ఒక మాలలాగా అరేంజ్ చేసుకోవాలి. కొంచెం పాల తడి పెడుతూ దూదిని కరెక్ట్గా ఒక మాలలాగా సిద్ధం చేసుకోవాలి. పాల తడి పెట్టడం వల్ల అది కరెక్ట్ షేప్లోకి వస్తుంది. సో ఈ మాల రెడీ అయిపోయిన తర్వాత దానికి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. దూదితోని మాలని ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఒక బౌల్లోకి కొద్దిగా పాలను తీసుకొని దాంట్లో కొద్దిగా కుంకుమను కలిపి పలచగా చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ మేకు సహాయంతో దాన్ని కుంకుమ పాలు కలిపిన దాంట్లో ఒకసారి ముంచి ఈ మాల మీద ఒక రఫ్ సర్ఫేస్ ఉన్న బండపైన ఇది పెట్టి అలా చేసుకోవాలి. అప్పుడు ఒక ముత్యం ఒక పగడం పెట్టి అరేంజ్ చేసిన మాలలాగా మన వస్త్రం ఎంతో అందంగా తయారవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాగా దేవుడి కోసం మాలని వస్త్రాన్ని అందంగా చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్